హలో స్టూడెంట్స్, మన సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిలిమ్స్ 2025 సిరీస్లోకి ఇప్పుడు సెకండ్ వీడియోలోకి వచ్చాం మనం. సో ఒక్కసారి టాపిక్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి అటామిక్ ఎనర్జీ కమిషన్. రీసెంట్గా యూనియన్ గవర్నమెంట్ అటామిక్ ఎనర్జీ కమిషన్ని రీకాన్స్టిట్యూట్ చేసింది. సో ఒక్కసారి అటామిక్ ఎనర్జీ కమిషన్ గురించి చూసుకున్నట్టయితే దీన్ని ఫస్ట్ ఆగస్ట్ 1948లో సెటప్ చేశారనమాట, అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్. ఆ తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద తీసుకురావడం జరిగిందనమాట. సో బేసిక్గా అటామిక్ ఎనర్జీ ప్రోగ్రామ్స్ యొక్క ఎక్స్పాన్షన్ కానివ్వండి, అటామిక్ ఎనర్జీ పాలసీస్ యొక్క ఎక్స్పాన్షన్ కానివ్వండి, ఫార్ములేషన్ కానివ్వండి, ఈ అటామిక్ ఎనర్జీ కమిషన్ అనేది పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫైర్ ఫ్లై అని చెప్పేసి ఒక ప్రైవేట్ శాటిలైట్ కాన్స్టలేషన్ అనమాట. సో దీన్ని ఎందుకు అంటే అసలు ఈ శాటిలైట్ కాన్స్టలేషన్ ఎందుకు తీసుకొచ్చారు అంటే హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ కోసం అని చెప్పేసి. నార్మల్గా ఇమేజింగ్ వచ్చేటప్పటికి నార్మల్ కలర్స్లో చూస్తాం కదా, అంటే రెడ్ ప్రైమరీ కలర్స్లో చూస్తాము. సో హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ వచ్చేటప్పటికి మల్టిపుల్ కలర్స్లో మనం మల్టిపుల్ వేవ్ లెన్స్లో ఇమేజింగ్ అనేది చేస్తామన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా స్పెక్ట్రల్ శాటిలైట్స్ ఉన్నాయనుకోండి, ఆ శాటిలైట్స్ జస్ట్ ఇప్పుడు ఫారెస్ట్ ఉంది అనుకోండి, జస్ట్ ఓన్లీ గ్రీన్ కలర్గా ఉంది, ఆ కలర్ని బట్టి చెప్పగలుగుతుంది. కానీ హైపర్ స్పెక్ట్రల్ శాటిలైట్స్లో ఆ కలర్స్ యొక్క డిఫరెన్సెస్ వల్ల ఏ ట్రీ ఉంది, ఏముంది అనే విషయం కూడా ఇంకా ఇన్ డెప్త్ చెప్తాయన్నమాట హైపర్ స్పెక్ట్రల్ శాటిలైట్స్. సో ఒక్కసారి హైపర్ స్పెక్ట్రల్ శాటిలైట్స్ చూసుకున్నట్టయితే నాట్ ఓన్లీ ప్రైమరీ కలర్స్, డిఫరెంట్ లైట్ లెన్స్లో ఇవి చూస్తూ ఉంటాయన్నమాట. అండ్ ఆ తర్వాత ఇంకొకటి వచ్చేటప్పటికి ఈ ఇందాక చెప్పాం కదా మనం ఫారెస్ట్ని చూసినప్పుడు ఏ ట్రీస్ ఉన్నాయి కూడా చెప్పగలుగుతాయి అనమాట. శాటిలైట్ కాన్స్టలేషన్ అంటే ఏంటంటే నార్మల్గా ఒక ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అన్ని ఒకేసారి ఒక సిస్టమ్ లాగా వర్క్ చేస్తే దాన్ని మనం శాటిలైట్ కాన్స్టలేషన్ అంటాము. ఓకే, నెక్స్ట్ క్రాప్స్ ఎక్స్పెరిమెంట్. ఇస్రో ఒక క్రాప్స్ ఎక్స్పెరిమెంట్ చేసిందనమాట. సో ఏం చేసింది అంటే కౌపీ సీడ్స్ ఉంటాయి కదా, అవి PSLV C60 కింద స్పేస్కి పంపించడం జరిగింది. సో స్పేస్లో ఈ కౌపీ సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి 4 daysలో గ్రో అయ్యాయి కూడా. సో ఇక్కడ క్రాప్స్ ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేస్తున్నాము అంటే ఇది ఫస్ట్ ఇస్రో యొక్క క్రాప్స్ ఎక్స్పెరిమెంట్, అంటే సీడ్స్ని పంపించి అక్కడ గ్రో చేయడం. అంటే ఫర్దర్గా మనం భారతీయ అంతరిక్ష స్టేషన్ ప్లాన్ చేస్తున్నాము, చంద్రయాన్ 4 ప్లాన్ చేస్తున్నాము. సో వీటన్నిటికీ కూడా లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ గురించి వీటన్నిటికీ కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్పనమాట. ఒక్కసారి ఈ ఎక్స్పెరిమెంట్ గురించి చూసినట్టయితే మైక్రోగ్రావిటీ ఎన్వైర్న్మెంట్లో ప్లాంట్ లైఫ్ ఎలా సస్టైన్ అవుతుంది అనే దానికి తెలుసుకోవడానికి చేసినటువంటి ఎక్స్పెరిమెంటే క్రాప్స్ ఎక్స్పెరిమెంట్. అండ్ దీన్ని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వాళ్ళు డెవలప్ చేశారు. ఓకే, నెక్స్ట్ వచ్చి మిషన్ స్కాట్. ప్రైమ్ మినిస్టర్ రీసెంట్గా డిగ్ యంత్ర అనేటటువంటి టీమ్ని ఈ మిషన్ స్కాట్ యొక్క సక్సెస్ గురించి అని చెప్పేసి వాళ్ళు కంగ్రాచులేట్ చేయడం జరిగిందనమాట. సో స్కాట్ అంటే ఏంటి? స్పేస్ కెమెరా ఫర్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్. అంటే బేసిక్గా లో ఎర్త్ ఆర్బిట్లో ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వాటిని ట్రాక్ చేయడానికి ఇది ఒక మ్యాప్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ ద ఎయిమ్ ఇస్ టు క్రియేట్ మ్యాప్స్ ఫర్ స్పేస్ బై ట్రాకింగ్ అన్ ఆబ్జెక్ట్. సో దీనివల్ల ఏదైనా శాటిలైట్స్ పంపించాలి అనుకున్నా సరే మన ఫర్దర్ మిషన్స్ కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ కొడైకెనాల్ స్పేస్ అబ్జర్వేటరీ. రీసెంట్గా కొడైకెనాల్ స్పేస్ అబ్జర్వేటరీ 125th యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంది. సో ఒక్కసారి కొడైకెనాల్ స్పేస్ అబ్జర్వేటరీ గురించి చూసుకున్నట్టయితే కరెంట్లీ ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అండ్ మొదటిసారిగా దీన్ని 1899లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో దీని లొకేషన్ వచ్చేటప్పటికి పళని రేంజెస్, తమిళనాడులో ఉన్నటువంటి పళని రేంజెస్ మీద ఉన్న కొడైకెనాల్లో ఉంది. ఎందుకు అంటే అసలు ఈ కొడైకెనాల్ అక్కడ దగ్గర అబ్జర్వేటరీ పెట్టింది, అక్కడ డస్ట్ ఫ్రీగా ఉంటుంది అండ్ సన్ ఇంకా బెటర్గా మనం విజువలైజ్ చేయగలుగుతామని చెప్పేసి ఈ అబ్జర్వేటరీని కొడైకెనాల్లో పెట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వాక్యూమ్ ఆర్క్ రీమెల్టింగ్. రీసెంట్గా టైటానియం అనే ఒక ఎలాయ్ని వాక్యూమ్ ఆర్క్ రీమెల్టింగ్ ఇండిజినియస్గా చేసామన్నమాట మనం. అసలు ఒకసారి వాక్యూమ్ ఆర్క్ రీమెల్టింగ్ అనే ప్రాసెస్ ఎందుకు చేస్తారు అంటే నార్మల్గా మెటల్స్ ఉంటాయి కదా, ఆ మెటల్స్ ఫర్ ఎగ్జాంపుల్ స్టెయిన్లెస్ స్టీల్ కానివ్వండి, నికెల్ బేస్డ్ మెటాలిక్స్ కానివ్వండి, టైటానియం బేస్డ్ మెటల్స్ కానీ వాక్యూమ్ కండిషన్స్లో ఈ రీమెల్టింగ్ కనుక చేసినట్టయితే సుపీరియర్ మెటలర్జికల్ స్ట్రక్చర్ అనేది వస్తుందన్నమాట. సుపీరియర్ క్వాలిటీ ఆఫ్ మెటల్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. సో దానికే వాక్యూమ్ ఆర్క్ రీమెల్టింగ్ అనే ప్రాసెస్ చేస్తామన్నమాట. ఒక్కసారి టైటానియం గురించి చూసుకుంటే టైటానియం హార్డ్, షైనీ అండ్ స్ట్రాంగ్ మెటల్. అండ్ టైటానియంలో 2 రకాలు ఉంటాయి అనమాట. రుటైట్ అంటారు, ఇంకొకటి ఇమెటైట్ అంటారు. ఈ 2 చీఫ్ మినరల్స్ టైటానియంలో చూసుకుంటే. దీని ప్రాపర్టీస్ వచ్చి లైట్ వెయిట్ ఉంటుంది, లో డెన్సిటీ ఉంటుంది, కరోజన్ రెసిస్టెన్స్ అండ్ హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. అండ్ ఇది మెడికల్ ఇంప్లాంట్స్లో, పవర్ ప్లాంట్ కండెన్సర్స్లో, ఎయిర్ క్రాఫ్ట్స్లో వీటన్నిటిలో వాడుకోవచ్చు. నెక్స్ట్ పింక్ ఫైర్ రిటార్డెంట్. సో బేసిక్గా ఏంటంటే లాస్ ఏంజలస్లో రీసెంట్గా మనం చూసాము ఫైర్స్ అనేవి చాలా వచ్చేసాయి, చాలా ఇల్లు కూడా కాలిపోయాయి. సో ఆ టైంలో ఈ పింక్ ఫైర్ రిటార్డెంట్ని వాడారనమాట. దీన్నే పాస్చెక్ అని కూడా పిలుస్తారు. సో ఫైర్ రిటార్డెంట్ అంటే ఏంటి? నార్మల్గా కెమికల్స్ యూజ్ చేసి అక్కడ ఉన్నటువంటి ఫైర్ని ఎక్స్టింగ్విష్ చేసేటటువంటి ప్రాసెస్ ఈ ఫైర్ రిటార్డెంట్స్ చేస్తాయి. సో మోస్ట్ యూజ్ వచ్చేటప్పటికి ఈ పాస్చెక్, ఈ పింక్ ఫైర్ రిటార్డెంట్ని మోస్ట్గా యూజ్ చేస్తామన్నమాట. సో ఇందులో ఏముంటుంది అంటే అమోనియం ఫాస్ఫేట్ అండ్ దాంతోపాటు కొంత స్లరీ, కొన్ని డిఫరెంట్ సాల్ట్స్ ఉంటాయి అనమాట అమోనియం ఫాస్ఫేట్తో కలుపు. సో ఇది పింక్ ఎందుకు ఉంటుంది అంటే నార్మల్గా ఒకసారి స్ప్రే చేసిన తర్వాత మనకు ఆ వ్యూ కనిపించడానికి ఇది పింక్ కలర్లో ఉంటుంది అంతే. ఓకే, నెక్స్ట్ సోనో లూమినిసెన్స్ అంటారు.
అసలు సోనో ల్యూమినిసెన్స్ అంటే ఏంటి? సోనో అంటే సౌండ్ వేవ్స్, ల్యూమినిసెన్స్ అంటే లైట్. అంటే సౌండ్ వేవ్స్ వల్ల లైట్ క్రియేట్ అవ్వడాన్ని సోనో ల్యూమినిసెన్స్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మీడియం కనుక చూసుకున్నట్టే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిక్విడ్ మీడియంలో ఈ చిన్న గ్యాస్ బబుల్స్ ఉంటాయి అనుకోండి, దీనికి సౌండ్ వేవ్స్ యొక్క ఎఫెక్ట్ వల్ల ఇక్కడ లైట్ స్పార్క్స్ అనేవి క్రియేట్ అవుతాయి అనమాట. దాన్నే మనం సోనో ల్యూమినిసెన్స్ అని చెప్తాము. సో బేసిక్గా ఏమవుతుందంటే ఈ సౌండ్ వేవ్స్ అయినప్పుడు ఈ బబుల్ కంప్రెషన్కి గురవుతుంది. ఈ కంప్రెషన్కి గురైన తర్వాత దీంట్లో నుంచి మనకి లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పిస్టల్ ష్రింప్ అనేటటువంటి ఒక ష్రింప్ ఈ సోనో ల్యూమినిసెన్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది. మనం అక్కడ ఈ సోనో ల్యూమినిసెన్స్ గురించి మాట్లాడుతున్నాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి హీట్ రెసిస్టెన్స్ రైట్స్, ఎమిహో కోరో. ఈ రీసెంట్గా జపాన్లో ఉన్నటువంటి రీసెర్చర్స్ హీట్ రెసిస్టెంట్గా ఉండేటటువంటి రైస్ని తయారు చేయడం జరిగిందనమాట. ఈ ఎమిహో కారో లాంటి వెరైటీస్ని ఇంకా కూడా తయారు చేస్తున్నారు. సో బేసిక్గా జపాన్లో సైతమా అని చెప్పేసి ఒక హాటెస్ట్ రీజన్ ఉంటుందన్నమాట. సో అలాంటి రీజన్స్లో కూడా హీట్ని తట్టుకోగలిగే రైస్ డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో వీటిని తయారు చేయడం జరిగింది. క్రాస్ పాలినేషన్ అనేటటువంటి టెక్నిక్స్ యూజ్ చేసుకుని ఎమిహో కోరో అనేటటువంటి రైస్ని వీళ్ళు తయారు చేశారు. ఓకే, నెక్స్ట్ తృష్ణ మిషన్, థర్మల్ ఇన్ఫ్రారెడ్ శాటిలైట్ ఫర్ హై రిజల్యూషన్ న్యాచురల్ రిసోర్స్ అసెస్మెంట్. ఇది తృష్ణ శాటిలైట్ అనమాట. న్యాచురల్ రిసోర్సెస్ యొక్క అసెస్మెంట్ కోసం దీన్ని 2026లో లాంచ్ చేయబోతున్నాడు. ఇది ఇండియా అండ్ ఫ్రాన్స్ యొక్క జాయింట్ కొలాబరేషన్. సో బేసిక్గా ఇక్కడ ఏంటి అంటే థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ యూజ్ చేసుకుని హై రిజల్యూషన్ డేటాను తీసుకుంటారనమాట. సో దీనివల్ల క్లైమేట్ చేంజ్ అసెస్మెంట్ చేసుకోవచ్చు, దాంతోపాటు అగ్రికల్చర్, డ్రాట్ ఫోర్కాస్టింగ్, ఇవన్నీ ఈ శాటిలైట్ వల్ల వచ్చేటటువంటి అప్లికేషన్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రోబా 3 మిషన్. రీసెంట్గా వరల్డ్లోనే ఫస్ట్ టైంగా పర్సెషన్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అనమాట. ఇది 2 శాటిలైట్స్ని స్పేస్లోకి పంపించి ఒక పర్సెషన్ ఫ్లయింగ్ని కనుక ఫార్ములేట్ చేసింది. అందులో నుంచి మనకి ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారు ఈ ప్రోబా 3లో. ఎవరు కండక్ట్ చేశారు? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు కండక్ట్ చేశారనమాట. సో బేసిక్గా ఈ ప్రోబా 3 మిషన్ గురించి చూద్దాం. ఈ ప్రోబా 3 మిషన్లో 2 రకాలైనటువంటి స్పేస్ క్రాఫ్ట్స్ ఉంటాయన్నమాట. ఒకటి కొరోనాగ్రాఫ్ అంటారు, రెండోది ఆక్యులేటర్ అంటారు. సో ఈ 2 ఒక పర్సెషన్ ఫ్లయింగ్ అంటే ఒకేసారి సైమల్టేనియస్గా ఫ్లై చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సన్ ఉంటుంది కదా, సన్ని బ్లాక్ చేస్తాయి అనమాట. సో బ్లాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక ఆర్టిఫిషియల్ ఎక్లిప్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ ఆర్టిఫిషియల్ ఎక్లిప్స్ క్రియేట్ అవ్వడం వల్ల సన్ యొక్క అవుటర్ పార్ట్ ఉంటుంది కదా కరోనా, ఇంకా మనకి బాగా విజిబుల్గా కనిపిస్తుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఈ కరోనాకి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్స్ అండ్ దాని గురించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని తీసుకోగలిగే అవకాశం ఉంటుంది. సో ఇదే ప్రోబా 3 మిషన్ యొక్క మెయిన్ ఎజెండా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ప్రోబా 3 మిషన్ గురించి వచ్చేటప్పటికి ఇది PSLV XL నుంచి లాంచ్ చేశారంట. అంటే ఇస్రో లాంచ్ చేసింది ప్రోబా 3 మిషన్ని. సో ఇది తయారు చేసింది ఎవరు అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. లాంచ్ చేసింది ఇస్రో PSLV XL నుంచి. అండ్ ఈ ప్రోబాకి ముందు కూడా సిరీస్ ఉన్నాయి. ఇది 3rd మిషన్, ఫస్ట్ మిషన్, సెకండ్ మిషన్ అట్లా ఉన్నాయన్నమాట. ప్రీవియస్గా ప్రోబా 1 కూడా మనం ఇస్రో నుంచి లాంచ్ చేసాము. అది PSLV C3 నుంచి లాంచ్ చేసాము 2001లో. ఓకే, నెక్స్ట్ భారతీయ అంతరిక్ష స్టేషన్. రీసెంట్గా బడ్జెట్లో కానివ్వండి, మన స్పేస్ పాలసీస్లో కానీ చాలాసార్లు మనం వింటూనే ఉన్నాం, మనం భారతీయ అంతరిక్ష స్టేషన్ అనేది పెట్టుకోవాలని చెప్పేసి. ఎప్పటికీ బై 2035 అనమాట. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎట్లా అయితే ఉంటుందో అట్లానే మన ఇండియాకి సంబంధించి భారతీయ స్పేస్ స్టేషన్ని పెట్టాలి అని చెప్పేసి ప్లాన్ చేయడం జరిగింది బై 2035. నెక్స్ట్ BioE3, బయోటెక్నాలజీ ఫర్ ఎకానమీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ పాలసీ. సో బేసిక్గా డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ పాలసీని తీసుకొచ్చింది అనమాట. సో దీనివల్ల బయో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని ఇండియాలో ప్రాపగేట్ చేయాలి, ప్రమోట్ చేయాలి అని చెప్పేసి. సో ఇందులో స్పేస్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒకటి ఉంది. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఆల్రెడీ భారతీయ అంతరిక్ష స్టేషన్ చెప్పాం. సో అలాంటి స్టేషన్స్ ఉండాలన్నా, అక్కడికి పైకి వెళ్ళాలన్నా సరే ఆ లైఫ్ సపోర్ట్స్ ఉండాలి అండ్ లైఫ్ సిస్టమ్స్ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళొచ్చిన తర్వాత మనం చూస్తే చాలామంది పీపుల్ యొక్క మజిల్స్ అనేవి వీక్ అయిపోతూ ఉంటాయి. సో వీటికి సంబంధించినటువంటి రీసెర్చ్ అనేది చేస్తూ ఉండాలి. సో దానికోసం అని చెప్పేసి ఈ పాలసీని తీసుకొచ్చారు. సో బేసిక్గా ఇందులో స్పేస్లో జరిగే ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ కిందే చేసుకొని అండ్ వీటిని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ BioE3 పాలసీని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మేస్ అబ్జర్వేటరీ. రీసెంట్గా మనకి ఇది లడఖ్లో ఉన్నటువంటి హ్యాండ్లీలు ఈ మేస్ అబ్జర్వేటరీ పెట్టారనమాట. మేస్ అంటే ఏంటి, మేజర్ అట్మాస్ఫియరిక్ చెర్కనోవ్ ఎక్స్పెరిమెంట్. మేస్ అంటే ఏంటి, మేజర్ అట్మాస్ఫియరిక్ చెర్కనోవ్ ఎక్స్పెరిమెంట్. సో ఇది ఫస్ట్ టైం మనకి ఇండియాలో ఇనాగ్రేట్ చేశాము. అండ్ ఇక్కడ మనం 2 విషయాలు తెలుసుకోవాలి. ఏషియాలోనే లార్జెస్ట్, ఇది ఏషియాలో లార్జెస్ట్ అండ్ వరల్డ్లో హైయెస్ట్. అంటే 4300 మీటర్స్ ఎబోవ్ ఉందన్నమాట లడఖ్లో ఉండడం వల్ల సీ లెవెల్ నుంచి. సో అందుకని వరల్డ్లో హైయెస్ట్ ఒకటి,
రెండోది ఏషియాలో వచ్చేటప్పటికి లార్జెస్ట్ అబ్జర్వేటరీ మేస్ అబ్జర్వేటరీ. సో బేసిక్గా ఏంటి అంటే మనకి యూనివర్స్లో ఎప్పుడైతే గామా రేస్ ఉంటాయి కదా, ఆ గామా రేస్ విడుదల చేస్తుందో సో అప్పుడు ఈ చెర్కనోవ్ రేడియేషన్ మనకి ఎమిట్ అవుతుంది అనమాట. ఎర్త్ మీద నుంచి మనం ఈ చెర్కనోవ్ రేడియేషన్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆ రేడియేషన్ అబ్జర్వ్ చేయడానికి పెట్టినటువంటి అబ్జర్వేటరీయే ఈ మేజ్ అబ్జర్వేటరీ. సో దీనివల్ల ఏమవుతుంది అంటే బ్లాక్ హోల్స్ గురించి, సూపర్ నోవాస్ గురించి, యూనివర్స్ ఫార్మేషన్ గురించి, వీటన్నిటి గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందన్నమాట. దీన్ని డెవలప్ చేసింది ఎవరు? బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, బార్క్ అండ్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ECIL వాళ్ళు. ఓకే, నెక్స్ట్ ఇది జూపిటర్ ఐసీ మూన్స్ మిషన్ ఎక్స్ప్లోరర్ జూస్ మిషన్. సో ఈ జూస్ మిషన్ అనేది లాంచ్ చేసింది ఎవరు అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 2023లో లాంచ్ చేసింది. సో ఎందుకు? జూపిటర్కి 3 మూన్స్ అంటే చాలా మూన్స్ ఉన్నాయి, అందులో 3 మూన్స్ని మనం ఇందులో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అన్నమాట. అదే క్యాలిస్టో, యూరోపా అండ్ గ్యాన్మేడ్. ఈ మూడింటిని మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ జూస్ మిషన్ని తీసుకురావడం జరిగిందనమాట. సో ఇందులో డబుల్ మాన్యూవర్ చేస్తారనమాట. అంటే గ్రావిటీని అసిస్ట్ చేసుకొని వీళ్ళు ఆ జూపిటర్ దగ్గర ఉన్నటువంటి మూన్స్కి వెళ్ళబోతున్నారు. నెక్స్ట్ ప్రీఫైర్ మిషన్, పోలార్ రేడియంట్ ఎనర్జీ ఇన్ ఫార్ ఇన్ఫ్రారెడ్ ఎక్స్పెరిమెంట్ అనేది ప్రీఫైర్ అనమాట. ఇది నాసా యొక్క మిషన్. ఇందులో ఏంటంటే 2 శాటిలైట్స్ ఉంటాయి. ఈచ్ శాటిలైట్లో ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది అనమాట. సో దట్ ఎవ్రీ 6 అవర్స్కి పోల్ దగ్గర మెజర్ చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఐస్ ఉంటుంది కదా, ఆర్కిటిక్ ఐస్ కానీ అంటార్టిక్ ఐస్ కానీ, వాటి మీద క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ ఏంటి, సో వీటన్నిటిని మనం చూసుకోవచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ హీట్ లాసెస్ ఇలాంటి వాటిని కూడా గమనించుకోవచ్చు. ఇదే ప్రీఫైర్ మిషన్.